నీ మనస్సు నీ మీద ఆనుకొనును, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణశాంతి గలవానిగా కాపాడుతాడు. ఆనుకొనుట అంటే ఆధారపడు, ఆశ్రయించు, నమ్మిక కలిగి ఉండడం. అంతేకాకుండా శరణు పొందడం అనే మీనింగ్ కూడా ఉంటుంది. అంటే దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడడం. అయితే ఇక్కడ ఈ దినం మనము దేవుని మీద ఆనుకున్న వానికి దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అయితే ఈనాడు మనము ఎవరి మీద ఆనుకుంటున్నాము? దేనిని ఆశ్రయిస్తున్నాము? అంటే మనుషులు ఎక్కువగా సొంత ఆలోచనలు నమ్ముకునేవారు కొంతమంది, అయితే ఆస్తిని, డబ్బుని, కొంతమంది తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నష్టాన్ని పొందుకుంటూ ఉంటారు. కొంతమందికి వారి అందచందాలే వారికి బలం అనుకుంటారు. కొంతమంది వారి ఉద్యోగమే వారికి జీవనము, వారికి ఆధారం అనుకుంటారు. కానీ దేవుని మీద మనం ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. డబ్బు మీద ఆనుకున్న, మనుషుల మీద ఆనుకున్న మనుషులు మోసం చేస్తారు. డబ్బు దేనికి పనికిరానిదిగా అయిపోతుంది. అయితే దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తి మీద, దేవుని మీద ఆనుకుంటే దేవుడు శత్రువులపై విజయాన్ని ఇస్తాడు. అంతేకాదు మన ఆత్మకి రక్షణ ఇస్తాడు. భయం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవించే వారిగా ఉండాలి. 1 కొరింథీ 2:4 మనం చూసినట్లయితే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వలనని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటే మన విశ్వాసము, మన యొక్క భక్తి దేని మీద ఉండాలంటే మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా, దేవుని సన్నిధిని ఆనుకోవాలా. యోబు 8:15 ఒక మాట అంటాడు, అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అంటే దేవుని మరచువారు గతి ఇలా ఉంటుందంట. మనం దేవుని మీద గనక ఆధారపడకుండా ఉన్నట్లయితే మనం వెళ్ళి దేని మీద ఆనుకుంటాము? నా ఇల్లు చూడు అని ఆ ఇంటి మీద ఆనుకుంటే అంటే అది నిలవదంట. అలాగే ఈ లోకంలో వేటి మీద మనం ఆనుకోవడం, ఆశ్రయించిన మనకి నెమ్మది, సమాధానము దొరకదు. అయితే దేవుని మీద ఆనుకున్న వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అపోస్తల కార్యము 14:3 మనం చూసినట్లయితే, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. పౌలు, బర్నబాలు మరి ఎంతో సేవా పరిచర్య చేస్తున్న సమయంలో ధైర్యంగా మాట్లాడడానికి ఎవరు శక్తి ఇస్తారండి? దేవుడే ఇస్తాడు. మనుషులందరంట తరిమేస్తున్నారంట. అలాంటి సమయంలో పౌలు, బర్నబాలు దేవుని మీద ఆనుకొని ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. మనం కూడా దేవుని మీద ఆనుకుంటే దేవుడు నీకేమిస్తాడు తెలుసా? ధైర్యం ఇస్తాడు. ఒక సమస్యను ఎదుర్కొనే ధైర్యము, ఒక పరిస్థితిని తట్టుకోగలిగిన ధైర్యము ఎప్పుడు నీకు కలుగుతుంది అంటే నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని నీవు నమ్ముకున్నప్పుడు, దేవుని మీద నీ భారాన్ని వేసినప్పుడు. అందుకే వాక్యం చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ భారం మోపాల దేవుని మీద, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో, సంపూర్ణమైన నమ్మకంతో ఆనుకోవాలి. ఒక చంటి బిడ్డ తల్లిని నమ్మి తల్లి మీద ఎంతో మరి నమ్మకంగా తల్లిని ఆనుకొని ఉంటుంది. అలాగే మనం కూడా మన యేసయ్యను ఆనుకొని ఉండాలి. పరమగీతములు 8:5 ఒక మాట ఉంటుంది, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. అంటే దేవుడు ఇక్కడ ప్రియుడు అంటే యేసయ్య, ప్రియురాలంటే మరి సంఘమునకు, విశ్వాసులకు గుర్తుగా ఉంది. అయితే విశ్వాసులుగా మన ఈ ప్రియుడైన యేసయ్య మీద ఆనుకోవాలి. యేసయ్య మీద ఆనుకుంటే అది అరణ్యమైన అరణ్యం కాకపోతుంది.
అంటే అది శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా వాటిలన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. చాలామంది ఎంతో బరువు భారము మోయలేక మోస్తూ ఉంటారు. మన భారము మనం సొంతగా మోయాలంటే దాన్ని మోయలేము. కానీ యేసయ్య సహాయంతో, యేసయ్య మీద ఆనుకో, ఆయన నీ భారాన్ని మోస్తాడు. ఆయనే మరి లోక పాప భారం అంతా ఎవరు మోసారు? యేసయ్య మీద మోపబడింది. ఈ లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కనబడుతూ ఉన్నాడు. మన పాప భారం ఆయన తీసివేస్తాడు. నీ భారం మోపు, దేవుని మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ పాప భారము, నీ వేదన అంతా కూడా ఆయన మీద మోపినట్లయితే ఆయన నిన్నేం చేస్తాడంటే సంపూర్ణంగా విడుదల చేసి నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎంతోమంది ఈరోజు శాంతి లేక, సమాధానం లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంత సంపాదిస్తున్నా ఇంట్లో శాంతి లేదు, అన్నీ ఉన్నా సమాధానం లేదు, అందరూ ఉన్నా మరి ఒంటరి వారం అయిపోయామని చాలామంది మరి శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆయన మనల్ని ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడనమాట. అబ్రహాము దేవుని నమ్ముకొని దేవునిపై ఆనుకొని ఉన్నాడు కాబట్టి వృద్ధాప్యంలో కూడా సారా గర్భము మృతతుల్యమైనప్పటికీ దేవుడు గర్భఫలాన్నిచ్చి చక్కని సంతానాన్ని అనుగ్రహించాడు. యూదా రాజైన హిజ్కియా కాలంలో అష్షూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియాను అతని ప్రజలను భయకంపితులను చేసి ఎన్నో దూషణ మాటలు మాట్లాడుచున్నప్పుడు హిజ్కియా దేవుని ఆశ్రయించి దేవునిపై ఆనుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనేక సార్లు అనేక శ్రమలు, కష్టాలు కలిగినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. హిజ్కియా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు అని ఆయన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవునిపై ఆనుకున్నప్పుడు దేవుడు దేవుని యొక్క ప్రజలను విడిపించాడు. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినట్లయితే నీ మీదకి ఎవరు వచ్చినా, ఏ శత్రువు నీ మీద ప్రగల్భాలు పలికినా కానీ దేవుని కృప నీపై ఆనుకొని ఉంటుంది. ఆయన కృప నీ మీద విస్తరించి ఉంటుంది. కాబట్టి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. శత్రువుల చేతి నుంచి విడిపించి రక్షణ, విడుదల అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17:7 మనం చూసినట్లయితే, యెహోవాను ఆశ్రయించిన ఎడ్ల వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వేళ్ళు తన్ని వెట్టగలిగినాకు అని భయపడకుండా ఉంటారు. అంతేకాదు ఆకు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరం కూడా చింత నొందదు, కాపు మానదు. మరి దేవుని ఆశ్రయించిన వారు వర్ధిల్లి ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ లోకస్తులను ఆశ్రయించినట్లయితే మన జీవితము ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉంటుంది. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించినట్లు దేవుడు తన కృపను విస్తరింపచేసి మరి నిలబెట్టి భద్రపరచును గాక. ఆమేన్. మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.